నెల 29వ తారీఖు బాల వేదసాక్షి పునీత సిరిల్ గారి పండుగ. సిరిల్ గారు తల్లి గొప్ప క్రైస్తవ భక్తురాలు, తండ్రి మాత్రం అన్యుడు. తల్లి శిక్షణలో పెరిగిన సిరిల్ గారు క్రీస్తుయందుల భక్తిని ఉగ్గుపాలతో సేవించారు. అందుకే క్రైస్తవ విశ్వాసం నరనరాల జీర్ణించుకుపోయింది. తద్వారా క్రీస్తు కొరకు తనకిష్టమైన వస్తువుల్ని, సంతృప్తినిచ్చే బహుమతుల్ని వదులుకోవటానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా సిరిల్ యేసుక్రీస్తు పేరును వల్లెవేస్తూ ఉండటం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎన్నోసార్లు వద్దని వారించారు. కానీ సిరిల్ గారు చిన్నపిల్లల వంటి నిర్మల హృదయాలకే మోక్షరాజ్యమని క్రీస్తు చెప్పాడన్నారు. అట్టి యేసుక్రీస్తు పేరును తలవందే తాను జీవింపలేనని, ఆ పేరును శ్వాసగా పీలుస్తున్నానని సవినయంగా తండ్రికి నచ్చజెప్పజూశాడు. క్రీస్తు పేరును విడిచిపెట్టి క్రీస్తును దూషిస్తే ఎన్నో లాభాలు, సుఖాలు, అవకాశాలు, బహుమతులు ఇవ్వగలమని నచ్చజెప్పజూశారు అధికారులు. ఎన్ని ఆశలు, ప్రలోభాలు ముందుంచినా ఆ బాలుని మనస్సు మార్చలేకపోయినందుకు ఎంతో అవమానం, అప్రతిష్టకు గురైనట్లుగా పెద్దలు చిందులు వేశారు. కడకు ఆ బాలుని చిత్రహింసలు పెట్టడానికి వినియోగించే పనిముట్లను, ఆయుధాలను చూపటానికి రెక్క పట్టుకుని లాక్కెళ్లారు. వాటిని కళ్ళారా చూచిన ఆ బాలుడు చలింపలేదు, భయకంపితుడు కాలేదు. సిరిల్ యథేచ్ఛగా క్రీస్తు నామాన్ని చెప్తూనే ఉన్నారు. గవర్నర్ ఏమనిపించిందో ఏమో, సిరిల్ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులు పెట్టే రుచికరమైన భోజనం తింటూ వారసత్వంగా వచ్చే ఆస్తిని హాయిగా అనుమతిస్తున్నానని చెప్పాడు. ఈ మాటలు ఆలకించిన సిరిల్ గారు క్రీస్తు పేరు పలకవద్దని తన తండ్రిచే గెంటివేయబడుటచే తన ఇంటిని విడిచిపెట్టి ఎన్నో రోజులైనాయని, ఇప్పుడు దేవుడిచ్చే సర్వోత్తమ బహుమతి పుచ్చుకోవటానికి, పరలోకపు ఇంటిలో ప్రవేశించటానికి ఎదురు చూస్తున్నానని నిర్భయంగా, సగర్వంగా సమాధానమిచ్చారు. అయితే సిరిల్ గారు మంటల్లో పడేసి చంపటమే మంచి మార్గమని, ఆ బాలుని గనగన మండే మంటల వద్దకు లాక్కెళ్ళి పడద్రోసినట్లు చేసి బెదిరించి తిరిగి వెనక్కి తెచ్చారు. బాలుని మరోసారి పరీక్షించాలని ఎన్నో విధాలుగా నచ్చజెప్పజూచి విఫలమయ్యారు. క్రీస్తు కోసం తాను ప్రాణాలు కోల్పోవటానికి సంసిద్ధమని సిరిల్ తొందర చేశాడు. గవర్నర్ సేవకులు సిరిల్ గారి పెడరెక్కలు విరిచి పట్టుకొని క్రీస్తు నామం త్యజించమని చిత్రహింసలు పెట్టారు. హింసలన్నిటినీ ప్రభువు కొరకు ఆనందంగా భరిస్తున్నానని, క్రీస్తే దైవమని, తనను హింసిస్తున్న వారందరినీ క్రీస్తు నామమున క్షమింపమని దేవుని వేడుకుంటూ సిరిల్ గారు తన ప్రాణమును విడిచారు. బాల వేదసాక్షిగా కీర్తికెక్కాడు. శ్రీసభ వేదసాక్షి కిరీటంలో మరో మణిరత్నమయ్యారు. సిరిల్ అంటే ప్రభువు, చక్రవర్తి అని అర్థము. బంగారు మాట. దేవుణ్ణి విందుకు వెళ్ళినట్లుగా మోక్షానికి ప్రయాణమైన విధంగా నీవు దివ్య సప్రసాద సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి. అప్పుడు నీవు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. పునీత సిరిల్ గారా, మా కొరకు ప్రార్థించండి.